శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలల మహిళల భద్రత కోసం అభయం అనే సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీమ్లో భాగంగా అభయం అనే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 1,00,000 ఆటోలను అభయం ప్రాజెక్టు కిందకు తీసుకురానున్నారు. ప్రతి ఆటోలోనూ అభయం అనే మొబైల్ అప్లికేషన్ను రవాణా శాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటోలో ప్రత్యేకంగా పానిక్ బటన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటోలలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే బటన్ను నొక్కాలి. ఇలా బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అనే శబ్దం రావడంతో పాటు కొద్ది దూరం వెళ్లగానే వాహనం ఆటోమేటిక్ గా ఆగిపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ముఖ్య అధికారులు హోంమంత్రి మేకతోటి సుచరితని ఆహ్వానించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభయం ప్రాజెక్టు మొదటి విడతలో భాగంగా రేపు విశాఖపట్నంలో 1000 ఆటోలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన 5,000 వాహనాలు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 1,00,000 వాహనాల్లో ఈ తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ 60%, మనకు 40% కదా. మొత్తం మన రాష్ట్రంలో 1,00,000 ఆటోలకి ఎక్విప్మెంట్ ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.